అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జంపింగ్ జపానీ లపాకి శ్రీరెడ్డి యువకంటే పెద్ద లపాకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు. జగన్ రెడ్డి మీద రాళ్ల దాడి జగన్ రెడ్డి చేయించుకున్నాడని తెలిసి కూడా ఈరోజు సానుభూతి కోసం ఈ లపాంగి శ్రీరెడ్డి కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంది. ఆస్కార్ అవార్డు కోసం జగన్ రెడ్డి దగ్గర ఎంతో కొంత 4 బిస్కెట్లు పడేస్తాడని ఇన్ని రోజులు ఆశించింది. అక్కడి నుంచి బిస్కెట్లు వచ్చినా రాకున్నా ఈ ఆస్కార్ అవార్డు కోసం నటించి ఏడుస్తుంది. జగన్ రెడ్డి పైన జగన్ రెడ్డి రాళ్ల దాడి చేపించుకున్నాడన్న సంగతి తెలిసి కూడా ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తున్న ఈ జంపింగ్ జపానీ లపాంగి మాటలు వినబోయే ముందు, శ్రీరెడ్డి మాటలు వినబోయే ముందు మిత్రులారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి మిత్రులారా. ఓకే, ఈ లపాంగి ఏం మాట్లాడిందో విన్న తర్వాత మనం పూర్తిగా కౌంటర్ ఇద్దాం. మీరంతా మనుషులా మీరు టీడీపీ వాళ్ళు మీరు మనుషులా? ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం, మీ కుట్ర? ఇంతమంది జనం వస్తుంటే డైజెస్ట్ చేసుకోలేక ఒక మనిషి మీద కుట్ర. ఎంతమంది జనం వచ్చారమ్మా? అక్కడి నుంచి తరలిస్తే గాని రాని జనం, డబ్బులు ఇస్తే గాని రారు మీకు జనాలు. ఈరోజు ఏదో 4 జనాలను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటే మీరు గెలిచినట్టుగా విర్రవీగి మీ జగన్ రెడ్డి ప్రసంగాలు చేస్తాడు. సిద్ధం అని ప్రజలు ఓడియడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ. నువ్వు ఇక్కడ వచ్చి ఏదో ప్రవచనాలు చెప్పంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు. నిన్ను తెలంగాణ నుంచి తన్ని తరివేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ రెడ్డిని తన్ని తరిమేయడానికి సిద్ధం అవుతున్నారు. నువ్వు జంపింగ్ జపాంగి లపాంగి మాటలు బంద్ చేసి నీకు ఏదైనా పనికొచ్చే పని చూసుకో. జగన్ రెడ్డి నీకు వేసే కుక్కకేసినట్టు 4 బిస్కెట్లు వేస్తాడు. నువ్వు ఏడిస్తే ఆస్కార్ అవార్డు కోసం నువ్వు చేస్తున్నావు అన్న సంగతి మాకు తెలుసు. హత్య చేయించాలని అరే బోండాగా జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళలో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా? ఎన్ని ప్రాణాలు, ఎంతమందికి ప్రాణమో తెలుసా? ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి? అవునా? మీ పదవుల కోసం జగనన్నకి ఇంత హాని తలపెడతారా? ఎక్కడ హాని అమ్మా? జగన్ రెడ్డికి శాశ్వతం బాబాయిని గొడ్డల పోటు హస్తం ఉంది. అవినాష్ రెడ్డి అని సిబిఐ ఎంత డిక్లేర్ గా చెప్తే ఈరోజు జగన్ రెడ్డి చెల్లెలు డిక్లేర్ గా అవినాష్ రెడ్డి హస్తం ఉంది, జగన్ రెడ్డి హస్తం ఉంది బాబాయ్ గొడ్డల పోట్లో అంటే బాత్రూంలో కాలు జారి పడిపోయి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి తప్పించుకొని ఈరోజు సిబిఐని మేనేజ్ చేస్తున్న ప్రభుత్వం మీ జగన్ రెడ్డి ప్రభుత్వం. దొంగ ప్రభుత్వం ఇది. ప్రజలకు హానికరమైన ప్రభుత్వం ఇది. ప్రజల రక్తాలతో చెలగాటమాడే ముఖ్యమంత్రి ఈ బేలుపుత్రుడు, జైలుపుత్రుడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ జీరో, అభివృద్ధి ఒక్కటంటే ఒకటి లేదు. ఒక యువకునికి ఉద్యోగాలు లేవు. ప్రజల పైన ఇంత విశ్వాసం ఉంది ఈ ముఖ్యమంత్రికి. గెలిచేంత వరకే అవ్వ, తాత, అక్క, చెల్లి అంటాడు. 30,000 మంది ఆడపడుచులు ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పిపోతే ఈ రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టని సన్నాసి ముఖ్యమంత్రి ఇతను. 30,000 మంది ఆడపిల్లల ఇక్కడ నుంచి కనబడకుండా పోతే ఒక ప్రెస్ మీట్ పెట్టలే. చెప్పు. నువ్వు గంటకు మాట మాట్లాడితే నీకు ఆస్కార్ అవార్డు ఇక్కడ ఎవరు ఇయ్యాలి? చెప్పు, తొందరగా చెప్పు. నువ్వు ఏడిస్తే నీకు ఆస్కార్ అవార్డు రాదు. ఇక్కడ జగన్ రెడ్డి 4 బిస్కెట్లు వేస్తాడు. ఈ ఏడుపేదో సినీ ఇండస్ట్రీలో నటనలో ఏడిస్తే నీకు ఆస్కార్ అవార్డు అక్కడ వచ్చు మంచిగా. తెలంగాణ నుంచి, తెలంగాణ సినీ ఛాంబర్ నుంచి తరిమేశారు నిన్ను. నువ్వు చేసిన వేషాలకు, ఇక్కడ చేసిన బ్రోకర్ పనులకు. అక్కడికి పోయి ఏడిస్తే ఏం లాభం చెప్పు? జగన్ రెడ్డిని పొగిడితే నువ్వు జగన్ రెడ్డి కోసం ఏడిస్తే నీకు ఆస్కార్ అవార్డు రాదు. 4 బిస్కెట్లు వస్తే అంతే. ఆ బిస్కెట్ల కోసం ఏం ఏడుస్తావులే? ఆ దొంగను పట్టుకొని, ఆ దొంగ ప్రభుత్వాన్ని పట్టుకొని ఏడిస్తే ఏమొస్తుంది? నీలాంటి మహిళలు 30,000 మంది అదృశ్యం అయిపోతే వాళ్ళ గురించి ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టలే. నువ్వెక్కడికి పోయినావు? అప్పుడు ఆడపిల్లల తరపున నువ్వు ఒక ఆడదానివే కదా, అప్పుడు మాట్లాడవా? 30,000 మంది అదృశ్యం అయిపోతే వాళ్ళ గురించి ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టిండా మీ జగన్ రెడ్డి? వాలంటీర్ల ద్వారా ఈ తప్పులు జరుగుతున్నాయంటే ఈరోజు వాలంటీర్లు అందరినీ అన్నాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడే మీ చెత్త ముఖ్యమంత్రి, మీ చెత్త ప్రభుత్వం. నువ్వు ఇక్కడ వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు ఈరోజు. అన్ని లపాంగి మాటలు. చెప్పు, ఏడ్చిన కాడికి సరిపోతుంది కానీ
జగనన్నకి ఎవరైనా ఏమైనా హాని చేశారంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. జగనన్నను ఏమైనా చేస్తే, జగనన్నకి ఏదైనా హాని చేస్తే ఈమెకు మాటలు రావట, ఏడిపే వస్తుంది. ఈ జంబలకడి పంబ రోజా ఒకటి ఉంటుంది. ఏమైనా జగన్ రెడ్డికి భజన తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడేది లేదు. ఒక సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి లేదు, సంపద సృష్టించేది లేదు, యువకులకు ఉద్యోగాలు లేవు. ఈరోజు మొత్తం జీరో పరిపాలన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాళ్ళు లేపేయడానికి మీ మీద మాకేం పని లేదా? మీ లెక్క మాది చెత్త రాజకీయం కాదు పవన్ కళ్యాణ్ చేసేది. మీలాంటి రాజకీయ నాయకులు, అవినీతి చేసే రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికే ఈరోజు జనసేన పార్టీ పుట్టింది. ఈ కుటుంబ రాజకీయాలు, బాబాయిని గొడ్డల పొడితోటి చంపించి దొరికిపోయి అడ్డంగా సిబిఐని మేనేజ్ చేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అంటే. నిజాయితీగా పోరాటం చేయడానికి, నిజాయితీగా ప్రజల కోసం జనసేన పార్టీని పెట్టి స్థాపించి ఈరోజు మీ జగన్ రెడ్డి తోటి పెళ్లిళ్ళు అని మాట్లాడే బ్రోకర్ ముఖ్యమంత్రి నీ ఎదుర్కొంటున్న గట్సున్న నాయకుడు మా నాయకుడు. నువ్వు ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు? నీకంటే పెద్ద యాక్టర్ ఎవరు? వాము, నీ ఏడుపు మేము చూడలేకపోతాను. నువ్వు ఏడిస్తే మాకు నవ్వస్తాను. ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? కరెంట్ ఎవరు తీసేస్తారు? జగన్ రెడ్డి పైన జగన్ రెడ్డి దాడి చేయించుకోకపోతే కరెంట్ ఎవరు తీస్తారు? ప్రభుత్వంలో ఉన్నది టీడీపీయా, జనసేన, వైసీపీయా? నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఆ సెన్స్ ఉందా నీకు? అసలు ఇంగిత జ్ఞానం ఉందా కొద్దిగానన్నా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరికి ఏం అవసరం జగన్ రెడ్డి మీద దాడి చేయడానికి? మీలాగా మాది చెత్త ప్రభుత్వం కాదు. మేము చెత్త ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడడానికి రాజకీయాలకు రాలే. పేద ప్రజలను ఆదుకోవడానికి ఈరోజు సొంత డబ్బులతోటి పార్టీని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు మా నాయకుడు. ఈ చెత్త ముఖ్యమంత్రికి నువ్వు భజన చేస్తే 4 బిస్కెట్లు వస్తాయని నువ్వు అక్కడ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. ఎవరికి ఏం అవసరం దాడి చేయడానికి? కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు? బాబాయ్ గొడ్డల పొడి డ్రామా ఆడింది ఎవరు? రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? నువ్వు వచ్చి జంపింగ్ జంబలకడి పంబ రోజాను ఆదర్శంగా తీసుకొని, కొంతమందిని నీకు ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా ఈరోజు జగన్ రెడ్డి గురించి ఏడిచినట్టు నటిస్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా? వచ్చి ఇక్కడ సినిమాలలో నటించడానికి ఏడిస్తే అన్న 4 డబ్బులు వస్తాయి. అక్కడ జగన్ రెడ్డి నువ్వు ఎంత ఏడిచినా 4 కుక్కకు బిస్కెట్లు ఇస్తాడు. నీలాంటి వాళ్ళను కూడా ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారంటే మీ జగన్ రెడ్డి తప్పు. ఇక్కడ దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం. ఏం చేస్తాం? నువ్వు కూడా నీ వీడియోలు కూడా ప్రజలు చూడాల్సి వస్తుంది. జై హింద్, జై జనసేన.